Isn't it raining full heavily in Hyderabad? What's up guys, welcome back to the channel. It's been so long. Right now the time is 1 o'clock in the afternoon. Climate ఎట్లుందో చూసుకోవచ్చు. ఆఫ్టర్నూన్ 1 o'clockకి ఫుల్ క్లౌడీ అండ్ ఫుల్ రెయినీ. హైదరాబాద్లో కొన్ని రోజుల నుంచి చాలా వర్షాలు అయితే పడుతున్నాయి. సో ఐ హోప్ ఇట్ డజంట్ రెయిన్ టుడే. సో క్విక్లీ ఈరోజు అయితే సాటర్డే అయితే నాకు కొంచెం కొండాపూర్ అయితే వెళ్ళాలి. సో ఇన్ఆర్బిట్ మాల్ వర్షం అయితే ఫుల్గా పడుతుంది. క్విక్గా రెడీ అయిపోయి అండ్ ఐ విల్ సీ యూ. ఫస్ట్ టైం ఇదే టైంకి నేను గోవాలో ఉన్నాను. సో గోవాలో అయితే ఫుల్ అండ్ ఫుల్ క్లౌడీ, ఫుల్ వర్షం ఇదే టైంకి పోయిన ఇయర్, లాస్ట్ ఇయర్. ఫస్ట్ టైం వర్షంలో కార్ డ్రైవ్ చేయాలంటే నాకు అంత భయం వేసింది. ఇప్పుడు కొండాపూర్ అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నాట్ ఎగ్జాక్ట్లీ కొండాపూర్, హైటెక్ సిటీ, ఇన్ఆర్బిట్ మాల్. ఒక క్విక్ పనే. ఐ విల్ కంటిన్యూ ద వ్లాగ్. సో ఇక వర్షం చాలా పెద్దగా అవుతుంది. సీ యూ ఇన్ ద కార్. చలో గాట్ ఫ్రెష్ అండ్ నౌ లెట్స్ గో. చలో ఐఎమ్ ఇన్సైడ్ ద కార్. సో ఇక్కడ నుంచి ట్రాఫిక్ ఎట్లుంటుందో తెలీదు. ట్రాఫిక్ లేకపోతే ఇట్ విల్ టేక్ హార్డ్లీ 50 minutes. లెట్స్ గో. అండ్ సర్వీస్ కూడా దగ్గర పడింది, ఆల్మోస్ట్ 44. సో లాస్ట్ టైం నేను సర్వీస్కి అయితే ఐ థింక్ అరౌండ్ 36 అప్పుడు ఇచ్చుంటాను. ఆల్మోస్ట్ 1 year అవుతుంది. తొందరలో దీని ఓనర్షిప్ రివ్యూ కూడా చేద్దాం. ఆల్మోస్ట్ 4 years అవుతుంది నేను ఈ వెహికల్ పర్చేస్ చేసి. ఈ వెహికల్ వచ్చేసి నేను 2021 సెప్టెంబర్లో తీసుకున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి 2025. సో ఆల్మోస్ట్ 4 years. తొందరలోనే దీని ఓనర్షిప్ రివ్యూ అయితే చేద్దాం. లెట్స్ కంటిన్యూ ద వ్లాగ్. తొందరలోనే నేనైతే లాంగ్ ట్రిప్ వేయబోతున్నాను. అది కార్లో అవుతుందో ఎలా అవుతుందో చూడాలి. ఆల్మోస్ట్ మాన్సూన్ కూడా అయిపోతుంది కాబట్టి ఒక లాంగ్ జర్నీ అయితే ప్లాన్ చేస్తున్నాను నెక్స్ట్ మంత్. చూద్దాం సో ఎలా ఉంటుందో. ప్రజెంట్లీ రోడ్ మీద అయితే వర్షం ఏం లేదు. ట్రాఫిక్ అయితే ఆల్మోస్ట్ బాగానే ఉన్నట్టుంది. చూద్దాం ఎంత టైం పడుతుందో. ఇప్పుడైతే 2 అవుతుంది. లెట్స్ గో. పెట్రోల్ అయితే కొట్టించుకొని పోదాం. भाई 510 मारो. 510 पेट्रोल. हाँ 510 फोन पे. సాలరీ పడ్డాక ఫుల్ టైం కొట్టించుకోవచ్చు. ఇప్పుడైతే సరిపోతుంది. ట్రాఫిక్ బాగానే ఉంది. పెట్రోల్ అయితే కొట్టించేసుకున్నాను. ఆల్మోస్ట్ 1 hour. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 1 hour టు రీచ్. పార్కింగ్లో పెట్టేసి విల్ గో. సో ఫైనలీ పార్కింగ్ అయితే దొరికింది. ఈ ఇడియట్ చూడండి, దీనికి పక్కన పెట్టేసి పోయిండు. ఇక్కడ ఒక కారు కూడా పట్టదు. అండ్ లక్కీలీ పార్కింగ్ క్లియర్ అవుతుంది. ఆల్మోస్ట్ లంచ్ టైం. సో లెట్స్ స్టార్ట్ లంచ్. నేనైతే బర్గర్ కింగ్లో మీల్ తెచ్చేసాను. యా, సో మై ఆర్డర్ ఈజ్ హియర్. సో లెట్స్ హ్యావ్ ద మీల్. చీట్ డే నడుస్తుంది. ఇట్స్ ఓకే. 1 more పిజ్జా. 1 eternity later. సో డన్ విత్ ఎవ్రీ వర్క్స్. ఇంకా లంచ్ కూడా అయిపోయింది అండ్ నౌ ఇట్స్ టైమ్ టు గో హోమ్. సో లెట్స్ స్టార్ట్ ద జర్నీ. సో లెట్స్ గో. సో ఇప్పుడు వచ్చేసి 8 o'clock అవుతుంది. అవతల బండ్ల కూడా నాగోల్ దగ్గర అయితే ఉన్నాను. సో ఎందుకంటే ఇక్కడికి ఫిష్ తిందామని వచ్చాను. ఐ లైక్ దిస్ స్పాట్. చాలా లేట్ అవుతుంది అండ్ ఐ రైట్ బ్యాక్ ఇంకా ఇంటికే. ఐ విల్ షో యూ. ఫిష్ తినేసినాక నౌ ఐఎమ్ హెడింగ్ టు మై హోమ్. షార్ట్ అండ్ సింపుల్ వ్లాగ్.
రోజు మార్నింగ్ వెదర్ బాగుండడం వల్ల ఇంకా బ్లాగ్ స్టార్ట్ చేయాలనిపించింది. ఇంకా ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తాను కూడా ఏం లేదు. ఇట్ సో ఐఎమ్ ఎండింగ్ ద బ్లాగ్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. Now the time is 9 o'clock. So the time is 8. So that time is, సో ఇప్పుడు వచ్చేసి 8 o'clock అవుతుంది.